ఏదో ఒక వస్తువుని కొనుక్కునే ఉంటాము, వినియోగించుకుంటున్నాం. కాబట్టి ఈ వస్తువులను కొనేటప్పుడు ఎలాంటి హక్కులు మనకు ఉన్నాయి, ఏ విధంగా మనకి ఏవైనా ప్రోడక్ట్స్ వల్ల ఏవైనా చెడు జరిగినా లేకపోతే దానివల్ల నష్టాలు జరిగిన సందర్భాల్లో ఏ విధంగా మనము దానికి నష్టపరిహారాన్ని పొందవచ్చు. సో మనకి వినియోగదారుల్లో ఎలాంటి హక్కులు ఉన్నాయి దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. సరే, ఇక్కడ ఈ యంగర్ జనరేషన్కి తెలియాలి కాబట్టి ఈ విధంగా ప్రోగ్రామ్ చేస్తే మీకు ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. వినియోగదారులుగా మీరు ఎలాంటి హక్కులు కలిగి ఉన్నారు, ఏ విధంగా వాటిని మీరు వినియోగించుకోగలరు, వాటి గురించి అవగాహన అనేది పూర్తిగా ఉండాలి. సో దానికోసం కానీ ఈ ప్రోగ్రామ్ని ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. దానికి మనకి ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులు హరిబాబు గారు, ప్రెసిడెంట్ కన్జ్యూమర్స్ ఆర్గనైజేషన్ అండ్ స్టేట్ జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది సార్ మీరు ఇక్కడికి వచ్చినందుకు మా కళాశాలకి. సో ఈ సందర్భంగా కార్యక్రమాన్ని అధ్యక్షత వహించవలసిందిగా ప్రిన్సిపల్ గారిని కోరుతున్నాను. ఈ విషయంలో మనకు పెరిఫెరల్గా ఉపరితల పరమైనటువంటి విషయాల పట్లనే అవగాహన ఉంటుంది. లోతైనటువంటి అవగాహన నాకు లేదు. నేను హరిబాబు గారితో మిగతా మిత్రులతో మాట్లాడేటప్పుడు కూడా నేను అదే మాట అన్నాను. ఈ 55 సంవత్సరాలు జీవించాం, కానీ ఈ 55 సంవత్సరాల కాలంలో ఒక కన్జ్యూమర్గా జీవించాం, కానీ వాటి పట్ల అవగాహన లేదు. ఒక వస్తువు మార్కెట్ నుంచి కొన్న తర్వాత ఆ వస్తువు మనకు ఎంత క్వాలిటీ ఉండాలనో, అది ఎన్ని రోజులు పనికి రావాలనో అన్ని రోజులు పనికి రాకపోతే, మధ్యలో అది ఫెయిల్ అయిపోతే దాన్ని మనం ఏం చేయాలి, ఒక వినియోగదారుడిగా మనం ఎక్కడ కొట్లాడాలి, ఆ వస్తువుకు బదులుగా మనం వేరే వస్తువు పొందడానికి అవకాశం ఉందా లేదా అనేటువంటి విషయం ఈ 50 సంవత్సరాల కాలంలో ఒక వినియోగదారుడిగా నాకు అంత అవగాహన లేదు. బహుశా మనం అందరం అట్లాగే సాధారణంగా ఏదైనా ఒక వస్తువును మార్కెట్ నుంచి కొన్న తర్వాత ఎక్కడో కొంటాం, మళ్ళీ ఆ వస్తువు కనుక మనకు సరైనటువంటి వినిమయం జరగకపోతే, అంటే క్వాలిటీ లేకపోవడం వల్ల వినిమయం జరగకపోతే మళ్ళీ ఆ షాపుకి వెళ్ళడం, వాళ్ళతో కొట్లాడడం, లేకపోతే ఇంకో వస్తువు ఇవ్వమని అడగడం, ఇప్పుడు కాకపోతే రేపు ఇస్తామనడం, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు షాపులో. ఇది ఏం జరుగుతుంది మార్కెట్లో? మనం ఆ షాపు పెట్టుకున్నటువంటి వాళ్ళకి, షాప్ మాల్స్ వాళ్ళకి, మనకు కేవలం వినియోగదారులమేనా? వాళ్ళు ఏది ఇస్తే మనం అది వినియోగించుకునేటువంటి కన్జ్యూమర్స్ ఏనా, లేక మనకి ఏమైనా రైట్స్ ఉన్నాయా అనే విషయం పట్ల మనకు కొంత అవగాహన ఉంటే అది మంచిది. ఇవాళ మొత్తం మార్కెట్ అంతా కూడా, మీరు హైదరాబాద్లోనైతే పిల్లలు కూడా మీకు అందరికీ తెలిసి ఉంటుంది, వాళ్ళ అమెజాన్ అనేది ఒక పెద్ద మార్కెటింగ్ వ్యవస్థ ఇది ప్రపంచవ్యాప్తంగా. స్విగ్గీ ఆహార పదార్థాల మీద కూడా వ్యాపారం, మనం ఇట్లా ఆర్డర్ ఇస్తామో లేదో వచ్చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు. ఇంకా స్విగ్గీ తర్వాత జొమాటో, జెప్టో, ఇవన్నీ ఆహార పదార్థాలకు సంబంధించినవి. మనం వండుకోవాల్సిన అవసరం లేదు, ఎప్పుడంటే ఏదంటే అప్పుడు ఇచ్చిపోతుంది. ఒకవేళ అట్లా ఇచ్చినటువంటి ఆహార పదార్థాలు దాంట్లో ఎంత క్వాలిటీ ఉంటుంది, అది తినదగ్గదేనా, లేదు ఎప్పటిది, ఎప్పుడు వండింది, దాని స్టోరేజ్ ఏంటి, అంత ఎన్ని రోజుల కింద స్టోర్ చేయబడ్డది, ఎన్ని రోజుల కింద వండబడ్డది, అవన్నీ ఏం చూస్తాం మనం. ఉంటేనే ఏదో ఆకలికి మనం ఆర్డర్ ఇస్తామని తీసి పెడతారు, తింటున్నాం అనేది, కానీ దానివల్ల ఏం సమస్య వస్తున్నది పట్ల, ఆ విషయాల పట్ల మనకు అవగాహన అవసరం. విద్యార్థులు ముఖ్యంగా మీ జనరేషన్ పిల్లలకు సమాజంలో ఇదంతా ఒక వలయంగా మారిపోతూ ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి కానీ మీకు కానీ తెలియని విషయాలు కావు. మీరు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కాస్త కాస్ట్లీ ఏరియాలో వెళ్తే వండుకోవట్లేదు, వాళ్ళు ఆల్మగలు కూడా వండుకోవట్లేదు, భార్యాభర్తలు కూడా వండుకోవట్లేదు. టైం లేదండి, బిజీ అండి, ప్రెషర్ అండి, చాలా వర్క్స్ అండి, ఎవరు వండుకుంటాడండి? ఇది వ్యవస్థ. సాధారణంగా మనకి ఈవెన్ మేము ఉండేటువంటి ఏరియాలలో కూడా సార్, వాళ్ళు భార్యాభర్తలు కూడా ఆ సాయంత్రానికి ఆ బండు పెడుతుంది, అక్కడ బజ్జీలు, దోశలు, ఇవి తిరిగి వస్తుంది సాయంత్రం పూట కూడా.
వ్యక్తి ఆరోగ్యమేనా, మన చుట్టూ ఉండేటువంటి మార్కెట్ మనల్ని ఎంత ఆరోగ్యంగా బతకడానికి అవకాశం కల్పిస్తుంది, ఈ విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ దీనికి ఆర్గనైజ్ చేసినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ మేడం గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇప్పుడు శివకుమార్ గారిని మాట్లాడవలసిందిగా. సిబ్బందికి అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సార్. అందరూ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏం లేదమ్మా ఈరోజు దానికోసం ఏమన్నా తెలుసా అయితే బాగా చేశారు. వెరీ గుడ్. అంటే చూసేసి ఓకే దానికోసం నేర్చుకోవాలి కూడా, దానికోసం సబ్జెక్ట్ కూడా మనకు తెలియాలి. మనము కన్జ్యూమర్స్ అంతవరమ్మా అందరం వినియోగదారులు అవునా, మొత్తం దేశం నుంచి ఏదో ఒకటి కొనుగోలు చేస్తాం కాబట్టి అందరం కూడా వినియోగదారులు. సో అప్పట్లో హనుమంతునికి ఎంతైతే పవర్ ఉందో మనకు కూడా అంతే పవర్ ఉంది, కానీ దాన్ని మనం యూజ్ చేసుకుంటారు. హనుమంతునికి ఒక శాపం ఉంది, అతను ఎంతైతే బలశాలు ఆ పవర్స్ అని మర్చిపోవాలి అని చెప్పేసి ఋషులు శపించడం ద్వారా హనుమంతుడు మర్చిపోయి సాధారణంగా మళ్ళీ ఎవరైనా గుర్తు చేస్తే మళ్ళీ పవర్స్ వస్తాయి. కానీ మనకు కూడా అవే పవర్స్ ఉన్నాయి, కానీ ఎవరు యూజ్ చేసుకుంటారు. ఎట్లా తెలుసుకున్నాం ఈరోజు ఏం కదమ్మా, FSSC డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది. మన కోసము ఫుడ్ ఏదైతే అమ్ముతున్నారో ఫుడ్ ఆఫీసర్లు కూడా ఉంటారు. ఒక ఐటమ్ ఉంటాం, MRP చూడం, మ్యానుఫ్యాక్చర్ డేట్ చూడం, ఎక్స్పైరీ డేట్ చూడం, కొనేస్తాం. 1 రూపీ మనకు చట్టాలు ఏం చెప్తున్నాయి అంటే చాలా యాక్ట్లు వచ్చినాయి. మన 1986 ఫస్ట్ వచ్చిన యాక్ట్ కన్జ్యూమర్ యాక్ట్ 1986 వచ్చింది. అది ఓ తెలియదు చాలా మంది. మళ్ళీ దానికి అనుగుణంగా మళ్ళీ 2019లో ఉన్న యాక్ట్ మళ్ళీ రెడీ కన్జ్యూమర్ యాక్ట్. సో దాంట్లో మార్చుకొని చేతులు చేసి మళ్ళీ యాక్ట్ తయారు చేశారు. అది కూడా బాగుంటుంది, దాన్ని ఉపయోగించుకుంటారు. ఆఫీసర్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారు, పొద్దున వస్తున్నారు, ఫ్యాన్ వేసుకున్నారు, ఫ్యాన్ కింద కూర్చుంటున్నారు, సాయంత్రం అవుతున్నారు, ఇంటికి కంప్లైంట్స్ ఇవ్వాలి. ఫుడ్ ఆఫీసర్లు వస్తున్నారు, కామ్గా కూర్చుంటున్నారు, వాళ్ళు కూడా ఏం కంప్లైంట్స్ ఇస్తారు. మనమే బాధపడుతున్నాం, కానీ అది ఎక్కడ ఎక్స్పోజ్ చేయాలి, ఎక్కడ మనం పోవాలి తెలిసి, కొందరేమో తెలిసి కూడా వదిలేస్తున్నారు, కొందరు తెలియక పోతున్నారు. ఎందుకంటే టైం లేదు. పొద్దునైందా కాలేజ్కి వచ్చామా, చదువుకున్నామా, ఇంటికి వెళ్దామా, తిన్నామా, పడుకోమా, మళ్ళీ కాలేజ్కి వచ్చామా. మరి మన సొసైటీలో రేపు అడుగు పెట్టబోతున్నాం. మన సొసైటీలో మనము ఎట్లా రేపు అంటే రేపు ఈ సొసైటీని మనం చేంజ్ చేయాలంటే మనం ఒక స్టెప్ అనేది పడదు. ఆ స్టెప్ పడకపోతే సమాజం ఇక్కడ మార్పు అనేది ఎక్కడ వస్తుంది, కాకుండా. సో లీగల్ మెట్రాలజీ ఐడియా ఉందా కదా, టూనింగ్ కొంత కొన్ని FSSA ఫుల్ ఫామ్ ఒక ఐడియా ఉందా చెప్పండి. Food Safety Standard Authority of India. ASI और MRP फुल फॉर्म ఒక వినియోగదారునికి MRP ఏదైతే ఉందో MRP కంటే తక్కువ అడిగే రైట్స్ మనకు ఉన్నాయి, కానీ ఒక దుకాణదారుడికి MRP కంటే ఎక్కువ అమ్మే రైట్స్ అతనికి. MRP ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాటర్ బాటిల్ 20 రూపీస్. మనం షాప్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ అడిగితే వాడు కూల్ బాటిల్ తీసి 25 రూపీస్ అంటాడు, మనం కళ్ళు మూసుకొని తీసేసుకొని వచ్చేస్తాం. ఒకవేళ 20 రూపీస్ ఉంది సార్, MRP 20 రూపీస్ ఉంది కదా, ఏంది 25 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారంటే ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఆ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అని చెప్పి మన కళ్ళు మూసుకొని నిజంగా అనుకుని తీసుకుని వచ్చేస్తాం. కానీ అక్కడ 5 రూపీస్ మనకి ఎక్స్ట్రా అవుతుంది. అంటే మనం పెట్టినా దానికి అదనంగా పెట్టి ఆ ప్రోడక్ట్ని మనం దీనికోసం మనం కన్జ్యూమర్ కోర్ట్కి వెళ్ళొచ్చు, కాంపన్సేషన్ తీసుకొస్తాం. తెలుసా కోర్టు ఓవర్ అంత టైం ఓవర్ అంతేనా. మొబైల్ ఉందా, మా మొబైల్లో మనం ఇక్కడ నుంచి కూడా మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ నుంచి మన మొబైల్ ఉంది, మొబైల్లో మనం ఆన్లైన్ కంప్లైంట్ పెట్టచ్చు, కన్జ్యూమర్ కోర్ట్కి పెట్టచ్చు. కాంపన్సేషన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రైట్స్లో CR కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఈ యొక్క కళాశాల సిబ్బంది
ప్రిన్సిపాల్ అయినటువంటి రాజారాం గారికి మరియు నా తోటి కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు సార్ గారికి మరియు నా యొక్క సీనియర్ నాయకులు జనరల్ సెక్రటరీ అయినటువంటి బుద్ధుల నగేష్ గారికి మరియు నా యొక్క రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శివకుమార్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి నా విద్యార్థుల ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ఈ యొక్క ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ సందర్భంగా మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మేరా భారత్ మహాన్ అని చెప్పేసి చాలా సందర్భాలలో మనం వింటాం, అవునా? జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి కూడా చాలా సందర్భాలలో వింటాం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎవరేమనుకోవద్దు. గతంలో ఇందాక ప్రిన్సిపల్ రాజారాం సార్ అన్నట్టు కల్తీ పైన తర్వాత మాట్లాడదాం. మన పూర్వీకులు, మన తాతలు, మన తండ్రులు, మన ముత్తాతలు ఎన్ని సంవత్సరాలు బతికేవాళ్ళు హెల్దీగా, ఆరోగ్యంగా? ఎవరైనా చెప్పగలుగుతారా? అది చెప్పగలుగుతారు, చెప్పండి. 100 కంటే ఎక్కువ బతుకులు, అది కూడా హ్యాపీగా బతికారు, హెల్దీగా బతికారు, మంచి ఆలోచన విధానంతో బతికారు. కానీ ఇప్పుడు ఎందుకు బతకలేకపోతున్నారు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చనిపోతున్నారు, ఎన్ని రోగాలు వస్తున్నాయి? దానికి కారణం ఏంటి? నిర్లక్ష్యం. దేనిపైన నిర్లక్ష్యం? మన ఆరోగ్యం పైన, లేకపోతే మన సమయం పైన, కల్తీ ప్రొడక్ట్స్ గుర్తించకపోవడం పైన? ఎస్, 100% అది. ఈ రోజులలో గల్లీల నుంచి మొదలు పెట్టుకుని హైటెక్ సిటీలలో కూడా ప్రతి ఒక్కటి కల్తీ అనేది, కల్తీ యుగమా కలియుగమా అనేది అర్థం కాని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. డేంజర్. ఆ రోజులలో కరోనా అప్పుడు ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్, రెడ్ జోన్ అని చెప్పేసి ఏ విధంగా పెట్టిలో నా యొక్క ఎక్స్పీరియన్స్ తోటి నేను 7 సంవత్సరాలు సిఆర్ఓలో నేను చేస్తున్నా కాబట్టి నా యొక్క సార్ల ఎక్స్పీరియన్స్ నాకు నేషనల్ ఢిల్లీ లెవెల్ నుంచి కూడా అవార్డ్స్ ఇచ్చింది కాబట్టి దీనిపైన మంచి రీసెర్చ్ చేస్తే మీరు అందరూ కూడా రెడ్ జోన్లో ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. 100% మీరు అందరూ రెడ్ జోన్లో ఉన్నారు. ఎటువంటి నూనె వాడాలో తెలియదు, ఎటువంటి ఉప్పు వాడాలో తెలియదు, ఎటువంటి పప్పు వాడాలో తెలియదు అంటే అన్ని తెలుసు అంటే అన్నింటిలో కల్తీ. మనం ఇంట్లో మన పిల్లల్ని ఎంతో ప్రేమించి లక్షలు పెట్టి చదివిస్తాం. నా కొడుకు ఇంజనీర్ కావాలా, నా కొడుకు డాక్టర్ కావాలా, నా కొడుకు ఇంకేదో కావాలని చెప్పేసి. కానీ వాని నడమంత్రమే వాని ఈ యొక్క కల్తీ బలి తీసుకుంటున్న విషయం మనం గ్రహిస్తలేము. చాలా దురదృష్టకరంగా నాకు అనిపిస్తుంది. ఈరోజు ఆలేరు అంటే గత పాత జిల్లా ఏదైతే మీ యొక్క నల్గొండ జిల్లా, ఈ జిల్లాకు నేను మొదటిసారి రావడము, ఈ యొక్క ఏదైతే వరల్డ్ కన్స్యూమర్ డే రోజు రావడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఎందుకంటే మనం ఒక విషయం చెప్పాను, జై జవాన్ జై కిసాన్ అని. జై జవాన్ అనే అంటే మన దేశాన్ని, మన యొక్క శత్రు సైన్యం నుంచి కాపాడేవాడు మన జవాన్. ఎందుకు కాపాడుతున్నాడు? మన గురించి నిద్రాహానాలు మానుకొని కుటుంబం దూరం నుండి బార్డర్ పైన మన దేశాన్ని కాపాడుతున్నాడు. కానీ ఇక్కడ మన వాళ్ళు నమ్మిన వాళ్ళే మన కంట్లోనే మన కారంపొడి జరిగినట్టు కల్తీని తయారు చేసి మనలో మనకే స్ప్రెడ్ చేసేసి మనల్ని ఇండైరెక్ట్గా మర్డర్ చేస్తున్నారు. ఈ విషయం గ్రహించాలి. ఇది బేసిక్. ఎందుకు గ్రహించాలంటే సాయంత్రం కాగానే మనకి ఏమైనా తినాలనిపిస్తుంది, ఆకలి అనిపిస్తుంది. కాబట్టి ఎగ్ పప్పు తింటారు, లేకపోతే ఏమంటారు పావు బాజీ తింటారు. కొంచెం ఎండాకాలం రాగానే కూల్ డ్రింక్స్ తాగుతాం. సరే, ఇవంతా ఏమంటారు మన దినసరి చర్య. ఇది చేయాలి, కానీ ఎంత అప్రమత్తంగా ఉండాలి. ఇందాక శివ సార్ చెప్పినట్టు ఈ సబ్జెక్ట్ ఎంత పెద్దగా ఉందంటే మనం రోజంతా కూర్చొని మాట్లాడాలని సబ్జెక్ట్ పొడవది. కానీ ఒక చిన్న 2 విషయాలు చెప్తా. రైతు అనేది మన భారతదేశానికి వెన్నుముక. ఈరోజు మోసపోయిన రోజులు మోసం చేసే వాళ్ళు పుట్టుకునే వస్తూ ఉంటారు, మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉంటారు. కానీ అమాయకమైన దేశాన్ని కాపాడి దేశానికి సంవత్సరం మొత్తము తన యొక్క సొంత లాభం చూసుకోకుండా దేశం గురించి మనకు ఏదైతే భోజనం వస్తుందో రైతు పండిస్తేనే మనకు వస్తుంది. ఈవెన్ వెజిటేబుల్స్ వాటెవర్ ఏదైనా సరే ఆ యొక్క రైతు అంత కష్టపడి ఆయన పంట పండించి మనకు అందించే రైతుని విత్తనాల రూపంలో కూడా మోసం చేస్తున్నారు కదండి. ఆ విత్తనాల రూపంలో మోసం చేయడం వల్ల పంట చేతి రాకపోతే ఉరేసుకున్నటువంటి పేపర్లలో మీరు చూసారు కదా. మరి ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ రైట్స్ అనే విషయంలో తెలియదు. మీరు ఇప్పుడు అందరు పెద్దవాళ్ళు లెక్చరర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. నేను ఒకటేమంటా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా స్టూడెంట్స్ అందరికి ఒకటే చెప్తున్నా, మాలాగా ఓపెన్ గా కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణలో కాదు యావత్ ఇండియాలో 24 స్టేట్స్లలో మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఎంటైర్ తెలంగాణ స్టేట్ లో మాలాగా పనిచేసే సంస్థ లేదని చెప్పేసి నేను కళాఖండిగా చెప్తున్నాను. ఎందుకంటే
ఏదైనా ప్రాబ్లం వచ్చినా, సమస్య వచ్చినా, ఏదైనా హెల్త్ పరంగా కానీ, లేకపోతే ఇన్కేస్ చాలా మంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు. పక్కా బిల్ ఇస్తలేరు. పక్కా బిల్ మీరు అడగాల, విత్ జిఎస్టీ బిల్ అడగాల. గవర్నమెంట్ జిఎస్టీ బిల్ ఉంటే, పక్కా బిల్ ఉంటే రేపు కన్సూమర్ కోర్టు ఉంటుంది. ఆ యొక్క న్యాయస్థానంలో మనకు న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్క చిన్న వస్తువు పైన కూడా మనకు మన రీసెంట్లీ నిన్ననే మీటింగ్ అయింది. నిన్న మీటింగ్ అయితే ఒక రిటైర్డ్ మన జడ్జి గారు కూడా ఒక మాట చెప్పారు. కూలింగ్ ఛార్జ్ అనే వాటర్ బాటిల్ పైన 20 రూపీస్, వాటర్ బాటిల్ పైన ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని 30 రూపీస్ ఇక్కడ రైల్వే స్టేషన్లో ఇక్కడ అమ్మితే ఆయనకు 25 lakhs ఏమో జరిమానా వేసింది. అంటే ఆ యొక్క చట్టానికి అంత పవర్ ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా, ఈ రోజులలో చాలా మంది విద్యార్థులు కూడా ఈ-కామర్స్ జస్ట్ హెయిర్ స్టైల్కు ఏమైనా పెడితే బాగుంటుంది, ఫేస్ గ్లో కావడానికి ఏది పెడితే బాగుంటుంది, దానికి సంబంధించి ఒక గవర్నమెంట్ వ్యవస్థ ఉన్నది. దానికి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఆ యొక్క డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫేర్ అనేది పెడుతున్నాం. దాంట్లో అది కరెక్టా కాదని చెప్పేసి నిర్ధారించడానికి దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ వ్యవస్థ ఉన్నది. దానికి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. FSSA ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ఆఫ్ అంటే మనకు ఫుడ్ ఆఫీసర్ ఉంటాడు. కల్తీ పైన నివారించడానికి, కల్తీ ఇప్పుడు ఈ రోజులలో ఫ్యాషన్ ఏమైపోయింది, ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ అండ్ మంచూరియా అంటే మస్తు జబర్దస్త్ వింటున్నాం. సాయంత్రం కానీ నాలుక కూర్చుంటుంది, కడుపులో మాత్రం ఖరాబ్ చేస్తున్నది. దాన్ని ఎవరు గ్రహిస్తలేరు. ఎప్పుడు గ్రహిస్తున్నారు? అడ్డపడ్డాక హాస్పిటల్ వెళ్ళాక అక్కడ కూడా నకిలీ మందులు, నకిలీ సూదులు ఇచ్చి హాస్పిటల్ మొత్తం మెడికార్డ్ కోసేసి చిట్టి చేతిలో పెట్టి నీ సాగు దావరా అంటే అప్పుడు కన్సూమర్ అంటే తెలుస్తుంది. అందుగురించి నేను ఏమంటున్నానంటే, ఏది కొనాలన్నా ఈ-కామర్స్లలో అన్నగారు చెప్పినట్టు బ్యూరో ఆఫ్ స్టాండర్డ్ ఇండియా తోటి నిన్న కూడా మీటింగ్ జరగడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, గోల్డ్ పైన 916 ఆభరణాల పైన మనకు అవగాహన కలిగి ఉండాలా. ఎక్కడ కూడా మోసపోకూడదు. మరి వాటర్ బాటిల్స్ కానీ ఇతర ఏదైనా సరే వాటిపైన ISA ఆల్మార్క్ నాణ్యత ప్రమాణాలను గుర్తించాలా. వాటిపైన అవగాహన పెంచుకోవాలా. ఏదైనా ఆయిల్ క్యాన్ కొన్నప్పుడు దానిపైన USP అనేది ఒకటి ఉంటుంది, యూనిట్ సేల్ ప్రైస్. అంటే ఒక 5 కిలోల క్యాన్ కొంటే ఒక మనకు గ్రామ్ ఎంత పడుతుంది అనేది ఖచ్చితంగా దాంట్లో మెన్షన్ చేయాలి. అయినా అటువంటి లేకపోతే దానిపైన కూడా ఫైన్ వేయడం, చర్య తీసుకోవడం అనేది దానికి తరహా వేరే వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఉంటారు. లీగల్ మెట్రాలజీ వాళ్ళు కానీ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ, ఇలాంటి చట్టాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ చట్టాన్ని తప్పకుండా మీరు అందరూ వినియోగించుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. మీకు ఏ సమస్య వచ్చినా మీ యొక్క ఏదైతే ఆలయానికి సంబంధించిన మా యొక్క నగేష్ అన్న కానీ, మా రాష్ట్ర అధ్యక్షులు కానీ, నేను కానీ, మా శివన్న కానీ, ఈవెన్ మీ యొక్క ప్రిన్సిపల్ మీరు చెప్పినా కానీ, లేకపోతే మా యొక్క సంస్థ వెబ్సైట్ ఉంటుంది దాన్ని కంప్లీట్ చేసినా కానీ తప్పకుండా ఇమీడియట్లీ మీరు ఎక్కడున్నా సరే 24/7 హాస్పిటల్ అయినా సరే ఏదైనా సరే మీకు మాత్రం అందుబాటులో ఉంటామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇంకా మీరు తెలియజేసుకొని చాలా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, వారు కూడా మాట్లాడాల్సిన సమయం ఉంది. కాబట్టి చాలా ధన్యవాదాలు. ఈ యొక్క ముందుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వినియోగదారుల హక్కుల దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. హ్యాపీ కన్స్యూమర్స్ డే ఆల్. అయితే నా పేరు బొద్దుల నగేష్ కుమార్. నేను యాదగిరి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా ఉండే 2 years కింది వరకు. ఇప్పుడు స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నాను. అయితే ఈరోజు ఓల్డ్స్ కన్స్యూమర్స్ డే పురస్కరించుకొని మేము కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తాం. మేజర్గా అయితే ఓల్డ్స్ కన్స్యూమర్స్ డేకి మేము ఢిల్లీలో మా నేషనల్గా అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన సభ్యులందరితో అక్కడ సెలబ్రేషన్స్ చేస్తుంటాం. కానీ ఈసారి మా సంస్థ 2010లో ఉద్భవించింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 15 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఏప్రిల్ 8th 7th రోజు మేము ఢిల్లీలో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఒక 2 రోజులు దాన్ని ఎక్స్టెండ్ చేసాం. కాబట్టి ఇప్పుడు మేము ముందుగా ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి రాగలిగింది. మేము గత 15 సంవత్సరాలుగా దాదాపు 24-25 రాష్ట్రాల్లో 100 కేసులు సాల్వ్ చేయడం జరిగింది. సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మీరు ఎవరు మాకు టీచ్ చేయడానికి అనే క్వశ్చన్ మీకు రావచ్చు. మేము NGOsగా ఒక సోషల్ వర్కర్గా ప్రతి ఒక్కరు ఇక్కడ ఎలా అవేర్నెస్ క్రియేట్ చేయడమే మా బాధ్యత. దాన్ని రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యింది. కాబట్టి మేము ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో చేపట్టడం జరుగుతుంది. సరే, నేను మా దగ్గర స్టూడెంట్స్కి అయితే కార్యక్రమాలు చేయలేదు. వివిధ రూపాల్లో వివిధ సంస్థల పైన ప్రజలకు అవేర్నెస్ కల్పించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు మాకు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ రాజరత్నం సార్ గారికి, అలాగే మాకు ఈ అవకాశం కల్పించినటువంటి సిద్ధు, నా మిత్రుడు, అడ్వకేట్ మిత్రుడు, నా కొలీగ్, ఎందుకంటే నా సొంత జిల్లా అయినప్పటికీ నేను స్టూడెంట్స్కి ఇక్కడ అవేర్ చేయలేకపోతున్నాను. ఎప్పుడు ఎంతసేపు చెప్పు అన్నా మనం అక్కడికి పోదాం ఇక్కడ పోదాం అంటే ఎవరు
ఊరిసే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన సిద్ధుకు మరీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మేము మేడం నాగమణి గారికి మాకు అవకాశం కల్పించారు. ఎందుకంటే మేడం మేము ఖచ్చితంగా చేస్తాం ప్రోగ్రామ్ అని చెప్పినప్పుడు సార్ మా దగ్గర కొద్దిగా స్టూడెంట్స్ తక్కువ మేము చేయొచ్చో లేదు అన్నట్టుగా మేడం భయపడ్డారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేది కాదు, ఎంత నాలెడ్జ్ మనకి ఏం చేయగలిగినాం, మనకు దాని మీద ఎంత అవగాహన వచ్చిందని. మా పని మంది ఎక్కువ ఉంటే పబ్లిక్ స్పీచ్ చేయడం కాదు మా పని. ఉన్నవారికి ఎవరైతే మా దగ్గర ఉన్న వినియోగదారులు ఎవరైనా సరే వాళ్ళకి అవగాహన కల్పించడమే మా పని. కాబట్టి మేము మందితో మాకు సంబంధం లేదు మేడం. ఎవరైనా సరే మీకు ఇప్పుడు ఇక్కడ ఉన్న 30 మంది కావచ్చు, 40 మంది కావచ్చు, వీళ్ళకి అవేర్ చేసినప్పుడు ఈ 40 మంది వారికి నచ్చిన దగ్గర, అంటే వారికి ఎక్కడైతే సమస్య వస్తుందో ఆ సమస్య దగ్గర వాళ్ళు కొట్లాడగలుగుతారు. ఆ 40 మంది వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ చెప్పగలుగుతారు. సో మేము అవేర్ చేసినట్టే మనకు 100 మందితో చేయాల్సిన అవసరం లేదు, ఎంతమందికైనా మనం చేయగలవచ్చు. మేజర్గా స్టూడెంట్స్ను ఒక 2 క్వశ్చన్లు అడుగుతాం. ఎవరు వినియోగదారులు? వినియోగదారులు అంటే ఎవరు? వెరీ గుడ్. వినియోగదారుడు అంటే ఏదైనా వస్తువును కానీ సేవను కానీ వినియోగించుకునే ప్రతి ఒక్కరు కూడా వినియోగదారులు అవుతారు. వినియోగదారునికి మనకు 1986లో వినియోగదారుల హక్కుల చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం చాలా కాలం వరకు పనిచేసింది. 2000 సంవత్సరం వరకు ఆల్మోస్ట్ 14 సంవత్సరం 15 సంవత్సరం చట్టంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో కొన్ని మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆన్లైన్ రావడం కానీ ఇలాంటి సమస్యల దృష్ట్యా 2000 సంవత్సరంలో మళ్ళీ చట్టాన్ని మార్పు చేయడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో ఆన్లైన్ సేవలు ఎక్కువ అవ్వడం వల్ల దాన్ని 2019లో ఈ చట్టాన్ని మనం మార్పు చేయడం జరిగింది. ఈ చట్టంలో దాదాపు 2019 చట్టం ప్రకారం మనకు 81 సెక్షన్స్ ఉన్నాయి. వివిధ రకాలుగా వినియోగదారుడు అంటే ఎవరు? సెక్షన్ 2 చెప్తుంది మనకు. ఎవరైతే వస్తువులు కొంటారో సేవలు కొంటారో వాళ్ళు వినియోగదారుడు అవుతుందని చెప్పేసి మనకు ఆ సెక్షన్ చెప్తుంది. ఇట్లా మనం ఎవరైతే వస్తువును వినిమయం చేయగలుగుతారు తీసుకుంటారో వినిమయం కోసం ఎవరైతే వస్తువు చెల్లించి, అంటే ఒకప్పుడు పద్ధతి ఎట్లా ఉండేదంటే వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. ఒక వస్తువుని ఇస్తే ఇంకొక వస్తువుని ఇచ్చేవారు. దాని తర్వాత ఒక వస్తువుని ఇచ్చినప్పుడు మన దగ్గర కరెన్సీ వచ్చిన తర్వాత ఈ వస్తువుకి ఇంత అని నిర్ణయించుకొని ఈ వస్తువుకి ఇంత అమౌంట్ ఇస్తాను నాకు ఇది అనే పద్ధతి ఉండేది. అలా కాలక్రమేణా మారుతూ ఇప్పుడు వస్తువుకు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పేమెంట్ చేయడం జరుగుతుంది. మనం డబ్బులు ఇంత అని చెప్పేసి. అయితే ఈ వస్తువుకి ఇంత అనేది ఎలా ఒకప్పుడు అంటే ఇప్పుడంటే ఎంఆర్పి వచ్చింది, అప్పుడు రాకముందుకి ఎలా ఇట్లా మోసాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఎంఆర్పిని క్రియేట్ చేయడం జరిగింది మన ప్రభుత్వం. ఈ ఎంఆర్పి మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. ఈ ఎంఆర్పి ఏంటంటే ఆ వస్తువు ఎంఆర్పి ఎట్లా డిసైడ్ చేస్తాం మీకు ఏమైనా ఐడియా ఉందా? ఒక వస్తువును ఈ ఒక పెన్ను ఉంది, ఈ పెన్ను దీని ధరను ఎట్లా నిర్ణయిస్తాం? దీనికి అయ్యే వ్యయం ఏదైతే ఉందో దాని ఖర్చును నిర్ణయించి దానికి సంబంధిత కంపెనీకి మార్జిన్స్ కేటాయించి దానిని మనకు డిస్ట్రిబ్యూటర్ అంటే నార్మల్గా కంపెనీస్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ఆ తర్వాత దాన్ని ప్రైస్ టు డిస్ట్రిబ్యూటర్, ప్రైస్ టు రీటైలర్, ఇట్లా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఆ వస్తువును ఒక డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే వాళ్ళకి ఎంత లాభం వస్తుంది, ఆ తర్వాత ఒక షాప్ వాడికి ఇస్తే షాప్ వాడి నుండి వాళ్ళకి ఎంత మార్జిన్ వస్తుంది, మొత్తం అన్నీ కలుపుకొని ఎంఆర్పి డిసైడ్ చేయడం జరుగుతుంది. ఏదైతే వస్తువు ఉంటుందో ఆ వస్తువుని ఎంఆర్పికి మించి మనం ఎక్కడైనా రూపాయి ఎక్కువ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఈ విషయం అందరికీ తెలుసా? మరి అట్లాంటప్పుడు మీకు తెలుసా అమ్మా? తెలుసా? ఎప్పుడైనా కూల్ డ్రింక్ కొనుక్కొచ్చావా ఇంట్లో? అవసరం రాలేదా? మీరు వాళ్ళని కొనుక్కొచ్చారా? వాళ్ళు అడుగుతారు, సార్ మేము ఫ్రిడ్జ్ పెట్టినాం మాకు ఒక 2 రూపాయలు ఎక్కువ ఇవ్వండి. ఇక్కడ వస్తువు ఎక్కడ దొరకట్లేదు, మా దగ్గరే ఉంది కాబట్టి మేము ఇంకొక 5 రూపాయలు